ఇదే అంశంపై స్పందించడానికి మా మేనేజింగ్ ఎడిటర్ యాదగిరి రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఎలా చూడాలి ఆపరేషన్ సింధూర్ పేరుతో నిన్న అర్ధరాత్రి, అంటే ఈ అర్ధరాత్రి కొన్ని నిమిషాల క్రితం దాడులు చేసింది, అది కూడా మెరుపు దాడులు చేసింది. భారత్ పక్కన మాక్ డ్రిల్స్కి సన్నద్ధం అవుతోంది. ఈ టైంలో ఈ మెరుపు దాడులు చేయడాన్ని, ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ని మీరు ఎలా చూస్తారండి? పెహల్గాం దాడి తర్వాత భారతదేశం ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది ఈరోజు. ఏంటంటే పాకిస్తాన్ మీద గాని, పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద గాని, పాకిస్తాన్ ప్రజల మీద గాని ఎక్కడ భారత్ తన ప్రతాపాన్ని చూపలేదు. కేవలం ఎక్కడైతే ఎవరైతే ఏ ఉగ్రవాదులైతే భారతదేశానికి నష్టం కలిగిస్తున్నారో, ఏ ఉగ్రవాద స్థావరాల నుంచి అక్రమంగా దేశంలో ప్రవేశించి భారత పౌరులను టార్గెట్ చేసుకుంటున్నారో, భారతదేశం టార్గెట్ చేసుకుంటున్నారో, స్పష్టంగా ఆ స్థావరాల మీదనే ఇవాళ భారతదేశం దాడి చేసింది. ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లోని ముజఫరాబాద్ ఇట్లాంటి ప్రాంతాలు ఎక్కడైతే ఈ లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ స్థావరాలు ఉన్నాయో, అటు పాకిస్తాన్ ఇటు పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఈ రెండు చోట్ల అంటే మొత్తం 9 చోట్ల ముందే గుర్తించి సరిగ్గా ఆ స్థావరాలను దాడి చేసింది. ఇప్పుడు మన భారత యంత్రాంగం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 30 మంది చనిపోయారని, కానీ పాకిస్తాన్ సైన్యం అధికారికంగా ధృవీకరించింది 8 మంది చనిపోయారని. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ టైంలో మనం అక్కడ స్థావరాల మీద దాడి చేసినట్టు భారత రక్షణ శాఖ చెప్పినప్పటికీ పాకిస్తాన్ అట్లాంటి జరగలేదని చెప్పింది. కానీ ఈసారి పాకిస్తాన్ స్వయంగా ప్రకటించింది మిసైల్ దాడులు జరిగాయి అని, వాటిని తిప్పి కొడతామని కూడా ఇట్లాంటి ప్రకటనలు చేసింది. కానీ భారతదేశం సంయమనం పాటించింది. భారత్ ఎక్కడైతే ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని మాత్రమే క్షిపణులను ప్రయోగించింది, ఎక్కడ సాధారణ ప్రజానికానికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయలేదు. అయితే పాకిస్తాన్ ఈ విషయంలో సంయమనం పాటిస్తున్నట్టు కనిపిస్తుంది, ఎక్కడేం రిటాలియేషన్ కనిపించట్లేదు. భారత్ ఈ తెల్లవారుజామున 1:44 దాడి జరగడానికి ముందే ప్రధానంగా అమెరికా, రష్యా, బ్రిటన్, ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా ఇట్లాంటి దేశాలకు ముందే సమాచారం అందించింది. ఎందుకంటే తీవ్రవాదులను నుంచి ముప్పు తప్పించుకోవడానికి ఇంతకు మించిన మార్గం లేదని భారతదేశం కొద్ది రోజులుగా ప్రపంచ దేశాలకు చెప్తూ వస్తుంది. దాని ప్రకారం ఇది జరిగింది. ఓకే, యాదగిరి రెడ్డి గారు, ఒకటే మెయిన్ రిటాలియేషన్ కనిపించడం లేదు అన్నట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. బట్ ఏంటంటే ఆల్రెడీ భారత్ ఒక క్లారిటీ ఇచ్చింది, పాక్కు సంబంధించిన స్థావరాలు సదుపాయాలపై మేము ఎక్కడా దాడులు చేయలేదు అన్న ఒక క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో బట్ పాకిస్తాన్ రియాక్ట్ అయింది. పాకిస్తాన్ ఖచ్చితంగా మేము దీనికి బదులు తీర్చుకుంటాం అన్నట్టుగా కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. దీన్ని ఎలా అనలైజ్ చేయాలంటారు అసలు? అంటే మామూలుగా ఏ దేశమైనా ప్రతిస్పందన అట్లా ఉంటుంది, కానీ ఆచితూచి వ్యవహరిస్తారంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, పాకిస్తాన్ భారతదేశం మీద దాడి చేయాలన్నా దాని పర్యవసానంగా ఎదురయ్యే పరిణామాలను కూడా పాకిస్తాన్ అంచనా వేస్తూ ఉండాలి. అంత ఈజీగా పాకిస్తాన్ భారతదేశానికి ప్రతీకారంగా దాడులు చేస్తుందని నేను అనుకోవడం లేదు. ముఖ్యంగా పాకిస్తాన్ దాడులకు దిగాలి అంటే అమెరికా మద్దతు కావాలంటే అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా ఇట్లాంటి దేశాలన్నీ కూడా వ్యతిరేకించే ప్రమాదం ఉంది. ఇక్కడ ఏం జరిగింది, కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే భారత్ లక్ష్యంగా చేసుకుంది. ఈ ఉగ్రవాద స్థావరాలు ప్రపంచంలో ఎక్కడైనా విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది. అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. దీన్ని ఎవరు తప్పుపట్టరు. ఉగ్రవాదం వల్ల ప్రపంచం ఎదుర్కొంటున్న ముప్పును తప్పించడానికి జరిగిన ఏదైతే ఉందో దీన్ని ఏ దేశం కూడా తప్పుపడుతుందని మనం అనుకోవడానికి లేదు. మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ ఉగ్రవాద స్థావరాలపై దాడిని ప్రస్తావిస్తూ ఇది ఉద్రిక్తతలకు తావు లేకుండా చూడాలి, ఉగ్రవాదాన్ని నిరోధించాలన్నట్టే మాట్లాడారు. అందువల్ల పాకిస్తాన్ అంత ధైర్యంగా రిటాలియేషన్ కి వచ్చి భారత్ మీద క్షిపణులు ప్రయోగించడం లాంటి పనులు చేస్తుందని నేనైతే అనుకోవడం లేదు. ఒకవేళ అనుకోకుండా ఒకవేళ సిచ్యువేషన్ ఎస్కలేట్ కనుక అయితే మెయిన్గా ప్రస్తావనకు వస్తోంది అటామిక్ యూసేజ్ గురించి ఎక్కువగా ప్రస్తావనకు వస్తోంది. ఒకవేళ దానికి దారితీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒక పక్కన భారత్ ఆల్రెడీ మాక్ డ్రిల్స్కి సన్నద్ధం అవుతున్న పరిస్థితే కనిపిస్తోంది. అంటే ఇండియా మొత్తం ప్రిపేర్డ్గా అనిపిస్తోంది, మరి ఇక అన్ప్రిపేర్డ్గా పాకిస్తానే కనిపిస్తోంది. మరి ఒకవేళ ఈ అటామిక్ యూసేజ్ టాపిక్ కనుక వస్తే ఎలా చూడాలంటారు దీన్ని? అణు ఆయుధాలను వాడడం అన్నది అంత తేలికైన పని కాదు, అది జరగదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఉక్రెయిన్ రష్యా వార్, అక్కడ ఇప్పటి వరకు అట్లాంటి ప్రయత్నం జరగలేదు. రష్యా చాలా సార్లు బెదిరించింది కానీ ఆ పని చేయలేదు. అది ఇంకా అంతిమంగా జరిగేది. అది ప్రపంచ వినాశనానికి దారితీసే ప్రమాదం ఉందన్న సంగతి ప్రతి దేశానికి తెలుసు. పైగా పాకిస్తాన్ చాలా చిన్న దేశం. ఏ రకంగా భారత్ తో చూసినా కూడా పాకిస్తాన్ శత్రువుగా లేదు.
ఈ ఆయుధాల విషయంలో కానీ, ఆ యుద్ధ విమానాల విషయంలో కానీ, క్షిపణుల విషయంలో కానీ, ఆర్మీ విషయంలో కానీ, నేవీ విషయంలో కానీ, ఏ రకంగా చూసినా కూడా అందువల్ల పాకిస్తాన్ అటువంటి నిర్ణయం తీసుకుంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. రైట్ అండి, థ్యాంక్ యూ అండి.